తెలంగాణ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. టీపీసీసీ కార్యవర్గం కూర్పుపైనే ప్రధానంగా చర్చించారు. ఇక మంత్రివర్గ మార్పులపై ఎలాంటి సమాలోచన చేయలేదని సమాచారం. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని అంటున్నారు హస్తం నేతలు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఇటు కాంగ్రెస్ లీడర్లు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కూడా ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులైనటువంటి ఖర్గేతో, రాహుల్ గాంధీ, మిగతా నేతలందరితో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ యొక్క పర్యటనలో ప్రధానంగా నిన్న ఈ రోజు కాంగ్రెస్ నేతలతో జరిగినటువంటి ఈ భేటీలలో ప్రధానంగా 4 అంశాలపైన చర్చ జరిగింది. ఒకటి కులగణన, ఏదైతే కులగణనకు సంబంధించి తెలంగాణలో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆ జాబితాకు సంబంధించి ఆ అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్, ఈ అంశాలు, ఈ 2 అంశాలకు సంబంధించి గజ్వేలు, సూర్యాపేట ఈ రెండిట్లో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఆ భారీ బహిరంగ సభలకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీలను కూడా ఆహ్వానించారు. వాళ్ళు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి తేదీలను ఖరారు చేయబోతూ ఉన్నారు. ఇక 3వ అంశం టీపీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం. అందులో దాదాపుగా 1-2 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. అందులో ఒక లంబాడా, ఒక మాల, ఒక రెడ్డి, ఒక మైనార్టీ, ఈ 4కి కూడా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక 15 నుంచి 20 వరకు ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లను కూడా నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు ఈ యొక్క నేతలందరితో కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. ఇక 4వ అంశం కేబినెట్ విస్తరణకు కూడా. కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీలకు సంబంధించి ఇప్పుడైతే కేబినెట్ విస్తరణ ఉండదు, కానీ కేబినెట్ లో ఎవరుంటే బాగుంటుంది, కేబినెట్ లో ఏ వర్గాలు తీసుకోవాలి, ప్రస్తుతం ఏ వర్గాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే కేబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు, కానీ అభిప్రాయ సేకరణ కేబినెట్ విస్తరణ కూడా జరిగింది. అందుకే కేసీ వేణుగోపాల్ కొద్దిసేపు క్రితమే ఏదైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు వీరందరితో కూడా విడివిడిగా ఒక్కొక్కరితో కలిసి వాళ్ళ అభిప్రాయాలను కేబినెట్ విస్తరణ కూడా తీసుకున్నారు. ఇటు పిసిసి కేబినెట్, పిసిసి కార్యవర్గం, కేబినెట్, అదేవిధంగా ఆ రెండింటి మీద అభిప్రాయ సేకరణ చేశారు. ఇక ఇటు జనగణనకు సంబంధించిన అంశం, ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం, బహిరంగ సభలకు సంబంధించిన అంశం పైన కూడా చర్చించారు. సో దాన్ని జాతీయ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా చేశారు జనగణన అక్కడ, అందులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మరోసారి వీళ్ళందరి అభిప్రాయాలు మరోసారి కూడా తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి అయితే పిసిసి కార్యవర్గం పైనే అధిష్టానం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఒక వారంలోపే ఈ యొక్క 4 ఉపాధ్యక్షులు, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 15 నుంచి 20 వరకు కూడా ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది. నవీన్, కృష్ణ, ఎందుకు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఇంకా విస్తరణకు సంబంధించి జరగకపోవడం వెనక, ఈ ఆలస్యం వెనక ఏమైనా చెప్తున్నారా? ఏంటి కారణాలు ఉండొచ్చా? అంటే విస్తరణకు సంబంధించి ఎందుకు జాప్యం జరుగుతుందని దానిపైన పెద్దగా ఎవరు కూడా స్పందించట్లేదు. కానీ అధిష్టానం అక్కడ ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరపాలనుకుంటుంది, కానీ సరైన సమయంలో జరిపితే బాగుంటుంది అన్నది ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు. అందులో కూడా కేబినెట్ లో కూడా 6 ఖాళీ ఉంటే అందులో 4 లేదా 5 మాత్రమే ఇప్పుడు దాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అది కూడా త్వరలోనే దాన్ని కూడా భర్తీ చేయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే నిజానికి ఏ వర్గాలకైతే కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం ఇచ్చే ఈసారి కల్పించాలనుకుంటున్నారు. మైనార్టీకి, అదేవిధంగా మిగతా వర్గాలకి కూడా ఈసారి ఈ కేబినెట్ లో ఇచ్చే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అంటే సమయం సందర్భం బట్టి
ఈ యొక్క కేబినెట్ విస్తరణ చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. దానికి అందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. దానికి సంబంధించిన అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. అయితే ఎప్పుడు చేయాలన్నదే ఇక అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుంది. అది ఇక అధిష్టానం పైనే వదిలేశారు. ఆ కేబినెట్ కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను ఎవరు ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాలను అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఇక అధిష్టానం ఎప్పుడు భావిస్తే కేబినెట్ విస్తరణ చేయాలని అప్పుడే ఇక అక్కడ కేబినెట్ విస్తరణ చేయడానికి తను కూడా సిద్ధంగానే ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేబినెట్ కు సంబంధించి పెద్దగా ఇక అంతా కూడా కేబినెట్ సంబంధించినటువంటి అంశం కేంద్ర అధిష్టానం కోర్టులోనే ఉందనే చెప్పొచ్చు. ఇక రాష్ట్రానికి సంబంధించిన నేతలతో ఇక పెద్దగా సంబంధం లేకపోవచ్చు. త్వరలోనే అది కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఒక నెలలోపే. ప్రస్తుతానికైతే పిసిసి కార్యవర్గం కూర్పు మీద అధిష్టానం దృష్టి సారించింది. అందుకే బహుశా కేబినెట్ ని కొంత వాయిదా వేసినట్లు కూడా నేతలు భావిస్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. नीला 0 ओवर में अच्छा पीछे बिल्डिंग मस्ट कम नहीं